హాయ్ గాయ్స్, నేను 2 డిజైన్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. నాకు ప్లెయిన్ శారీస్ ఎక్కువ నచ్చుతాయి. నేను ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వేసుకునే దానికి మళ్ళీ బ్లౌజ్ వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే 2 అయినా అన్నిటి మీదకి మ్యాచింగ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి నేను గోల్డ్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. ఒకటి సిల్వర్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని ఒక డిజైన్ చెప్పాను. నేను చెప్పిన డిజైన్ చాలా క్యూట్గా ఉంది. ఆమె అసలు ఫస్ట్ నా మాటే వినట్లేదు, ఫోన్ మాట్లాడుతున్నారు. నేను ఎందుకు ఈమె ఇంత బిజీ అని అనుకున్నాను. నాకు ఆల్రెడీ 6 మెంబర్ టైలర్స్ ఉన్నారు. అన్నీ ఒక దగ్గర ఒక్కొక్కరికి కొన్ని ఇస్తూ ఉంటాను అనమాట. అందరికి ఒకసారి ఇస్తే మళ్ళీ అవసరానికి ఇవ్వరేమో అని చెప్పి నేను ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకుందాం, స్టిచ్చింగ్ వేరే దగ్గర చేయించుకుందాం అని అనుకున్నా. ఆమె రిక్వెస్ట్ చేసేసరికి సర్లే స్టిచ్చింగ్ కూడా మీరు చేసేయండిలే అని నేను చెప్పాను అనమాట. అసలు ఏం వినకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు స్టిచ్చింగ్ చేసేసారు. బ్లౌజ్ అయిపోయిందని తీసుకొచ్చి మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నారు. సరే వెయిట్ చేసి నేను అసలు ఇలాగైనా చెప్పాను, ఇలా ఎందుకు స్టిచ్ చేశారు, ఇంత కాస్ట్ తీసుకుంటున్నప్పుడు ఇలా డిజైన్ వేయాలి కదా, నేను చెప్పిన కలర్స్ ఏంటి, మీరు చేసేవి ఏంటి అని అడిగితే సారీ మేడం మీకు తెలియదు అనుకున్నారు, మీరు ఫస్ట్లో నా షాప్కి వచ్చేటప్పుడు మీరు హెడ్కి ఆయిల్ పెట్టుకొచ్చారు కదా, మీరు ఊరోళ్ళు ఏమో మీకు ఏం చదువుకోలేదేమో, మీకేం తెలియదేమో, మీరు నన్ను ఏం అడగరేమో అని చెప్పి నా ఇష్ట ప్రకారము స్టిచ్చింగ్ చేశాను అని చెప్పారనమాట. నేను అసలు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో నాకేం అర్థం కావట్లేదు. హెడ్ ఆయిల్ పెట్టుకుంటే చదువుకోపోవడం ఏంటో తెలియకపోవడం ఏంటో నాకైతే ఏం తెలియలేదు. అసలు నేనేం మాట్లాడలేదు. అలాంటి ఆమెతో మాట్లాడినా చాలా చీప్గా ఉంటుందని చెప్పి నేను ఇంకా ఏం వాదించలేదు. నేనైతే తీసుకోను, నేనైతే మనీ ఇవ్వనంటే ఆమె ఎన్నిసార్లు ఒక 20 టైమ్స్ సారీ చెప్తుంటుంది. ఇంకా సర్లే ఇన్నిసార్లు అసలు నాకు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అంటేనే నాకు నచ్చవు, సీజనల్గా నచ్చుతాయి అనమాట కలర్స్. ఏంటి ఇలా చేశారు, నేను అసలు తీసుకోవద్దు అనుకున్నా అనమాట. చాలా రిక్వెస్ట్ చేశారు. సర్లే నాకు ఇలా అయితే వద్దు, నేను చెప్పింది వేరే కదా అని చెప్పి ఓల్డ్ లుక్లోకి తీసుకెళ్లడమే కాక బ్లౌజ్ కూడా ఆమె నచ్చినట్టు స్టిచ్చింగ్ చేసేసుకొని బాగుంటుందండి వేసుకొని చూడండి, మీకు బాగా సెట్ అవుద్ది, స్కై బ్లూ కలరు, అసలు మీకు పెట్టింది పేరు అది ఇది అని చెప్పారనమాట. అసలు నేనేం చెప్పాను, అది క్లాస్ అయిపోయిన తర్వాత తిట్టేసిన తర్వాత నేను డబ్బులు ఇవ్వననేసరికి ఆమె ఇంకా సారీ చెప్పడం మొదలుపెట్టింది. సర్లే ఈమె ఎలాగో వదిలేటట్లేదు, ఇంకా ఈ లుక్ని ఎలా తీసుకెళ్లాలని చెప్పి నేను హార్ట్ సింబల్ వేయించాను. అది ఎప్పటికీ ఓల్డ్ కాదు కాబట్టి. బ్లౌజ్ కూడా సగం చింపేశారు, మీరు చూసుకోవచ్చు. మొత్తం స్టిచ్చింగ్ చేసి 2 టైమ్స్ మొత్తం తీసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వేసి అది అక్కడే సగం చిరిగిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఏం చేయలేదు. మీలో కూడా స్టిచ్చింగ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేస్తే ఒక లైక్ వేసుకోండి గాయ్స్. బాయ్ గాయ్స్.